Dear brothers and sisters in the Lord, క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians 12:9. ఈ దినము మన వాక్య ధ్యానం నిమిత్తము 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం నుంచి తీసుకోవడం. My strength is made perfect in weakness. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. After to Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువు తర్వాత the man who stood firm for the gospel in the New Testament was Apostle Paul. నూతన నిబంధనలో సువార్త నిమిత్తమై ఎంతో బలంగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరనగా అపోస్తలుడైనటువంటి పౌలు. God called him to be an apostle to the Gentiles. మరి దేవుడు అన్యజనులకు అపోస్తలుగా పౌలును పిలిచాడు. As the Lord called Peter as an apostle to the Jews, ఏ విధంగా అయితే పేతురును యూదులకు దేవుడు అపోస్తలుగా పిలిచాడో, he called Paul for the Gentiles. అదే విధంగా అన్యజనుల నిమిత్తమై పౌలును దేవుడు పిలిచాడు. You must be sure about your calling. కాబట్టి నీ యొక్క పిలుపు నిమిత్తం విషయంలో కూడా నువ్వు నిశ్చయం చేసుకోవాలి. I am in the ministry of God. I can run to whatever place I like. That is not right. నేను దేవుని పరిచర్య అందున్నాను, నేను ఏ స్థలానికి కావాలంటే ఆ స్థలానికి ఏ పరిచర్య చేయగలను అని చెప్పడం సరైనది కాదు. You have to ask, Lord, why you have called me? నువ్వు దేవుని అడగాలి, ప్రభువా నువ్వు నన్ను ఎందుకు పిలిచావు. That is very important in our Christian life. మన యొక్క క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. So the moment Paul started obeying that call, కాబట్టి ఏ క్షణమైతే పౌలు ఆ యొక్క పిలుపుకు విధేయత చూపించడం ఆరంభించాడో, God started using him to establish many assemblies in the midst of severe opposition. మరి దేవుడు మరి ఆయన్ను అనేక రకాలైనటువంటి విరోధాల మధ్యలో కూడా ఎంతో బలమైనటువంటి సంఘాలు స్థాపించడానికి ఆయన బలంగా వాడుకున్నాడు. And also God gave him few faithful co-workers. అంత మాత్రం కాకుండా ఎంతో మరి నమ్మదగినటువంటి మరి జత పని వారిని దేవుడు అనుగ్రహించాడు. In those days there was outside persecution. మరి ఆ దినాల్లో చూస్తే బయట మరి ఎంతగానో హింస ఉండింది. And inward there are problems. మరి లోపల చూస్తే ఎన్నో సమస్యలు ఉండినాయి. What are those problems? ఏంటివి ఆ సమస్యలు? Wrong doctrines, మరి తప్పుడు బోధలు, divisions among believers, మరి విశ్వాసుల మధ్యలో మరి భేదాభిప్రాయాలు, and also false brethren. అంత మాత్రం కాకుండా మరి తప్పుడు సహోదరులు. So like today they were having their own problems. కాబట్టి ఈ దినంలో వల్లనే ఆ దినాల్లో కూడా వారి సమస్యలు వారికి ఉండినాయి. In the midst of all these problems, అయితే ఈ సమస్యలన్నింటి మధ్యలో కూడా God gave Paul wonderful divine revelations. మరి దేవుడు పౌలుకు ఎంతో మరి చక్కటి దైవికమైనటువంటి ప్రత్యక్షతలను అనుగ్రహించాడు. What type of revelations? ఎటువంటి ప్రత్యక్షతలు? After 2000 years, even today the New Testament church follows the spiritual principles revealed to Paul by God. మరి 2000 సంవత్సరాల తర్వాత కూడా పౌలుకు దేవుడు ఏవైతే అనుగ్రహించాడో, సత్యాలు వివరించాడో, ఆ యొక్క సత్యాలని నూతన నిబంధనలో మనం ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉన్నాం. In those days Paul was doing a great work for the Lord. ఆ దినాల్లో పౌలు దేవుని కొరకు ఎంతో గొప్ప పనులు చేస్తూ వచ్చాడు. But God knows the heart of all men. అయితే దేవునికి మనుషులందరికీ హృదయాలు ఎరిగినవాడు. God knew that Paul could become proud. మరి దేవుడికి తెలుసు కదా, మరి పౌలు ఒకవేళ మరి గర్వం పొందవచ్చు అనేటువంటి అనుమానం ఉండింది. Because of the revelations God has given to him and giving to the church through him. మరి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి సంఘమును గురించినటువంటి ప్రత్యక్షతలను గురించినటువంటి విషయంలో అతిశయించవచ్చు అని అనుకున్నాడు. There is a possibility of becoming proud. కాబట్టి మరి గర్వించేటువంటి సాధ్యత అక్కడ ఉండింది. See, nobody is having such revelation. చూడండి, ఎవరికి ఇటువంటి ప్రత్యక్షతలు లేవు. So without our knowledge sometimes such pride will come. కాబట్టి మనకు తెలియకుండానే మనలో అటువంటి గర్వం ప్రవేశిస్తుంది మనలో. God knows it. ప్రభువుకు ఆ విషయం తెలుసు. So that's why no wonder Lord put a thorn in Paul's flesh. కాబట్టి మనం లేకుండా మరి దేవుడే మరి పౌలు యొక్క జీవితంలో ఆ యొక్క ముళ్ళను ఉంచాడు. And that thorn was trying and testing him. మరి ఆ యొక్క ముళ్ళనటువంటిది ఆయన ఎంతగానో శోధిస్తూ పరీక్షిస్తూ వచ్చింది. It beat him and buffeted him to the extremes of his endurance. మరి తన ఎంతగానో సహించలేనంతగా అది ఎంతగానో ఆయన్ను మరి పరీక్షిస్తూ వచ్చింది. We don't know exactly what the nature of that thorn is. కాబట్టి ఆ యొక్క ముళ్ళు యొక్క స్వభావం ఏంటి అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియదు. But we know one thing. అయితే మనకు ఒక విషయం తెలుసు. It is kept as Satan's messenger. మరి అది సాతాను యొక్క దూతగా మరి అది ముళ్ళు ఉంచబడింది. God permitted it. మరి దేవుడే దాన్ని అనుమతించాడు. Rejections and many other sufferings to his bond servant God permitted. మరి తన యొక్క దాసునికి మరి తిరస్కారము అనేటువంటిది, అవరోధాలనేటువంటివి దేవుడే అనుమతించాడు. But in those sufferings, అయితే ఆ యొక్క శ్రమలలో Lord gave Paul a message that has been a comfort to him. మరి దేవుడు పౌలుకు ఎంతగానో ఆదరణించేటువంటి వర్తమానం ఇచ్చాడు. The same message has become a great comfort to countless saints
down through the ages. అదే యొక్క వర్తమానటువంటిది మరి ఆ యుగాలన్నింటిలో కూడా అనేక అసంఖ్యాకమైనటువంటి విశ్వాసులకు అది ఎంతగానో ఆదరణకరమైనటువంటి మాటలుగా మారాయి. What is the comforting message? ఏంటి ఆ ఆదరణకరమైన మాటలు? My grace is sufficient for thee, for my strength is made perfect in weakness. 12:9. మరి 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. Oh, this is the verse for our meditation today. మరి ఈ దినాన మనము ధ్యానించేటువంటి వాక్యాంశం ఇదే. Paul repeatedly pleaded with the Lord to have this thorn in the flesh removed. మరి ఈ పౌలు ఈ యొక్క ముళ్ళు తొలగిపోవాలన్నటువంటి విషయంలో మరి ముమ్మారు ప్రభువును ప్రార్థిస్తూ వచ్చాడు. But the reply he received from the Lord Jesus was very different to what he expected. అయితే తాను ఊహించిన దానికి వ్యతిరేకంగా మరి దేవుని నుంచి తన జవాబు పొందుకున్నాడు. What Paul was told? మరి పౌలుకి ఏం చెప్పబడింది? Although the Lord would not remove this thorn in the flesh, మరి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ముళ్ళను దేవుడు తొలగించినప్పటికీ కూడా he would be given grace to bear it. మరి దాన్ని మరి సహించేటువంటి కృప తనకి ఇవ్వబడుతుంది. So Paul was not only able to rejoice in his sufferings, but was also enabled to glorify in them as well. కాబట్టి పౌలు ఆ యొక్క శ్రమను ఆ యొక్క ముళ్ళను భరించడం మాత్రం కాకుండా ఆ యొక్క Not శ్రమ only he was able to rejoice in his suffering, తన యొక్క శ్రమలో మరి సంతోషించడం మాత్రమే కాకుండా and because of those sufferings he was enabled to glorify God. ఆ యొక్క శ్రమలను బట్టి మరి దేవుణ్ణి కూడా తను మహిమపరచగలిగాడు. So in the same verse he said, అదే వచనంలో తను అంటాడు కదా, most gladly therefore I will rather glory in my infirmities, that the power of Christ may rest upon me. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషంగా నా బలహీనతల ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును. What a testimony. ఎంత గొప్ప సాక్ష్యం Can చూడండి. you give? ఇటువంటి సాక్ష్యం నువ్వు Can ఇవ్వగలవా? I give such a testimony? ఇటువంటి సాక్ష్యాన్ని నేను What ఇవ్వగలను. a great testimony to the grace of God. కాబట్టి దేవుని కృపను కూర్చున్నటువంటి ఎంత గొప్ప సాక్ష్యం ఇది. When small favor comes, మరి ఒక చిన్న మేలు మనం పొందుకున్నప్పుడు, when small favor comes, ఒక చిన్న జ్వరం వచ్చినప్పుడు, when small headache comes, ఒక చిన్న తలనొప్పి వస్తే, when you pray, మరి నువ్వు ప్రార్థించినప్పుడు God has answered it. మరి దానికి జవాబు దేవుడు ఇచ్చినప్పుడు, Oh, so suppose God says, దేవుడు ఒకవేళ అంటే, no, my son, that headache is good for you. లేదు నా కుమారుడయ్యా ఈ యొక్క తలనొప్పి ఉండడం నీకు మంచిదే, I will give my grace. నా కృప నీకు ఇస్తాను అంటే bear it. దాన్ని భరించడానికి How many times we murmur? ఎన్నిసార్లు మనం సణుగుతాం. For that headache, you will compare yourself with Job of the Old Testament. మరి ఆ యొక్క చిన్న తలనొప్పికి నువ్వు పాత నిబంధనలో ఉన్నటువంటి యోబుతో నువ్వు పోల్చుకుంటావు. Ah, my difficulties, brother. ఇది నా చాలా కష్టాలు God ఉన్నాయి is సోదరా. not answering, brother. దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు. You will tell to the other brothers also. నువ్వు ఇతర సోదరులు కూడా చెప్తావు. Oh, not my headache is not like yours, brother. మరి నీ తలనొప్పి వంటి కాదు నా తలనొప్పి అంటావు. Oh, mine is different. నా తలనొప్పి చాలా వేరేంది. How many stories you will tell? ఎన్ని కథలు మనం చెబుతాం. What Paul is telling. పౌలు ఏమంటున్నాడు? An unbearable thorn. That's why he prayed. మరి సహించలేనటువంటి ముళ్ళు ఉంది, నొప్పి ఉంది, అందుని బట్టి తను అనేక సార్లు Paul ప్రార్థించాడు. will not pray for small things. మరి పౌలు చిన్న చిన్న వాటి కొరకు ప్రార్థించేవాడు కాదు. Paul prayed means it is a big suffering. మరి పౌలే ప్రార్థించాడంటే అది చాలా గొప్ప శ్రమ అయి ఉంటుంది. Satan is buffeting him. మరి సాతానుడే తను నలగొడుతున్నాడు. But what he is telling? అయితే ఆయన ఏమంటున్నాడు? God has given me answer. దేవుడు నాకు జవాబు అనుగ్రహించాడు. He wanted not to remove that. మరి దేవుడు దాన్ని తొలగించాలని ఇష్టపడట్లేదు. And he want to give his grace. ఆయన తన కృపనివ్వాలని కోరుతున్నాడు. What he is telling? కాబట్టి ఏమంటున్నాడు? I will rejoice in my suffering. కాబట్టి నా యొక్క శ్రమలేందే నేను అతిశయిస్తాను. That is the standard. అటువంటి ప్రమాణం మనం పాటించాలి. Oh, that is the standard. మరి అటువంటి స్థాయి మనం కలిగి Not ఉండాలి. only I will rejoice. నేను దాని యందు సంతోషించడం I మాత్రమే will కాదు, glorify God for this thorn. ఈ యొక్క ముళ్ళను బట్టి దేవుణ్ణి నేను మహిమపరుస్తాను. I will tell to everybody God's grace is more than my thorn. మరి ప్రతి ఒక్కరికి నేను చెప్తాను కదా, నా యొక్క ముళ్ళు కంటే దేవుని యొక్క కృప అనేటువంటిది ఉన్నతమైంది. When you are going to tell like that. ఆ విధంగా నువ్వు ఎప్పుడు చెప్పేటువంటి When స్థాయిలో I am going to tell like నేను ఎప్పుడు అట్లా చెప్తాను. giving messages is so easy. కాబట్టి వర్తమానాలు ఇవ్వడం చాలా సులభమే. But అయితే giving such a testimony. అటువంటి సాక్ష్యం ఇవ్వడము, So the power of Christ was made perfect in his weaknesses. కాబట్టి తన బలహీనత యందు క్రీస్తు యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. No matter what you and I are facing. నీవు నేను ఏ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, No matter what tests and trials we are encountering. ఎటువంటి పరీక్షలను శోధనలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ We have God's full assurance that his grace is sufficient
for all eventualities that may come on our way. కాబట్టి మన యొక్క మార్గంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క కష్టం నిమిత్తమైనటువంటి ఆయన కృప మనకు చాలినది అనేటువంటి దేవుని యొక్క నిశ్చయత మనకుంది. Even we too in our lives, we must learn to pray like that. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో ఆ విధంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. We are his beloved children. మనం ఆయన యొక్క ప్రియులైనటువంటి పిల్లలం. Sometimes God allows some sufferings in our lives. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. For few times they become unbearable. కొన్నిసార్లు చూస్తే అవి మనం ఏమాత్రం కూడా సహించలేనంతగా మారిపోతాయి. And when you pray constantly, God may not remove them. అనేక సార్లు ఎడతేక నువ్వు ప్రార్థించినప్పటికీ దేవుడు కొన్నిసార్లు వాటిని తొలగించకపోవచ్చు. In such situations, we should learn to pray like Paul. అటువంటి సమయాల్లో మనం పౌలు వలె ప్రార్థించాలి. We must change our prayer. మన యొక్క ప్రార్థనను మనం మార్చుకోవాలి. How we have to pray? ఏ విధంగా మనం ప్రార్థించాలి? Lord, you have kept this thorn in my life. ప్రభువా, ఈ యొక్క ముళ్ళును నా జీవితంలో మీరు ఉంచారు. Though I pray, it is not removed. మరి నేను ప్రార్థన చేసినప్పటికీ కూడా అది తొలగిపోవట్లేదు. Now please give me grace to bear it. ప్రభువా, మరి దాన్ని భరించేటువంటి కృపను నాకు ఇమ్ము అని Lord, ప్రార్థించాలి. give me grace to bear it joyfully without murmurs. ప్రభువా, సనగకుండా గునకుండా సంతోషంతో వీటిని భరించినట్లుగా నాకు సహాయపడండి అని I know you ప్రార్థించాలి. will never allow pain in my life without a purpose. ప్రభువా, ఎటువంటి ఉద్దేశం లేకుండా నా జీవితంలో ఇటువంటి నొప్పిని మీరు అనుమతించరు అని మనం ప్రార్థించాలి. Even through this pain and suffering, please fulfill your purpose in my life. ఈ యొక్క బాధ శ్రమ ద్వారా ప్రభువా మీ యొక్క సంపూర్ణమైన చిత్తమును నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా అని ప్రార్థించాలి. I believe that it is the right kind of prayer in all situations of our life. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా మనం చేయదగినటువంటి సరైన ప్రార్థన ఇటువంటిదని నేను నమ్ముతున్నాను. Let us learn to pray like that. కాబట్టి ఇటువంటి ప్రార్థన చేయడం మనం నేర్చుకుందాం. Many times I am such a believer. We are more thinking about our glorying in our revelations. కాబట్టి అనేక సార్లు నేను ఎంత గొప్ప విశ్వాసిని అని మనకు పొందినటువంటి ప్రత్యక్షతల గురించి మనం ఎంతగానో అతిశయిస్తూ Oh, ఉంటాం. nobody can preach like me. నా వలె ఎవరు బోధించలేరు. Nobody can translate like me. నా వలె ఎవరు తర్జుమా Nobody చేయలేరు. can sing like me. నా వలె ఎవరు పాడలేరు. I am the best musicians in the church. మరి సంఘంలోని చక్కటి వాయిద్యకారుణ్ణి. But when thorn is there, అయితే ముళ్ళు ఉన్నప్పుడు how you are praying. మరి ఏ విధంగా నువ్వు ప్రార్థిస్తున్నావు? From this verse, let us see few more truths. కాబట్టి ఈ యొక్క వచనంలో నుంచి మరికొన్ని సత్యాలు మనం చూద్దాం. Number 1, మొట్టమొదటిది 5 things I want to tell you. 5 విషయాలు మేము చెప్పగొడుతున్నాను. Number 1, మొట్టమొదటిది, God's grace is sufficient for you. మరి నీకు దేవుని యొక్క కృప సరిపోయినది. And secondly, రెండవది, Christ's power is made perfect in weakness. మరి మన బలహీనత యందు క్రీస్తు యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. Thirdly, మూడవది, boast gladly in your weakness. నీ యొక్క బలహీనతలు ఎందే మరి నువ్వు అతిశయించాలి. Fourthly, నాలుగవది, be content with weakness. Okay, let me be weak. ఆ యొక్క బలహీనత యందు నువ్వు సంతృప్తి కలిగి నువ్వు ఉండని అని అనుకోవాలి. That is rejoice. దాని యందు ఆనందించాలి. And fifthly, ఐదవది, glory in your infirmities. కాబట్టి నీ బలహీనత యందు నువ్వు ఎంతగానో అతిశయపడాలి. The lessons for us today from this promise in 2 Corinthians 12:9 are 2 కొరింథీ 12:9 ఉన్నటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి సత్యం ఏదనగా, what the lessons we are learning? మనం ఎటువంటి పాఠాలు నేర్చుకుంటున్నాం? The Christian life is not devoid of problems. మరి క్రైస్తవ జీవితం అనేటువంటిది సమస్యలు లేని జీవితం కాదు. God does not give us a divine immunity from all suffering and pain. మరి ఈ యొక్క సమస్యలను శ్రమలను ఎదుర్కోవడానికి పరసంబంధమైనటువంటి మరి God will not give divine immunity. మరి పరసంబంధమైనటువంటి ఆ యొక్క మరి ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇవ్వడు. We are living in a world that is cursed because of sin. మనము పాపాన్ని బట్టి శపించబడినటువంటి ఇటువంటి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. One of the curses of sin is death. మరియు శాపాల్లో ఒక శాపం ఏదనగా మరణము. Not only non-Christians but Christians also, they will experience sorrow, sickness and death. మరి క్రైస్తవేతరులు మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా దుఃఖము, బాధ, శ్రమ, మరణం అనేటువంటిది అనుభవిస్తారు. But the difference is, అయితే మరి వ్యత్యాసం ఏంటనే, God allows a child of God experience pain and suffering with a divine and eternal purpose. అయితే దేవుడు ఒక విశ్వాసి యొక్క శ్రమలను, బాధలను ఒక పరసంబంధమైనటువంటి నిత్యమైనటువంటి ఉద్దేశం కొరకు అనుమతిస్తాడు. But Satan will tell lies to discourage us. అయితే సాతానుడు మనల్ని నిరుత్సాహపరచడానికి అబద్ధాలు చెబుతాడు. What Satan says? సాతానుడు ఏమంటాడు? Because you are a Christian, నువ్వు క్రైస్తవుడు కాబట్టి you can now have prosperity, ఇప్పుడు నువ్వు చాలా అభివృద్ధి పొందవలవు, and you will be never sick or you will never have to suffer pain. నువ్వు ఎప్పటికీ నీకు రోగం అనేది రాదు, నీకు ఎటువంటి బాధ అనేది అసలు ఉండదు. Satan always tries to spoil your faith. మరి సాతానుడు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క విశ్వాసాన్ని పాడు చేయాలని కోరుతాడు. When you face sufferings or pain, నువ్వు ఎప్పుడైతే శ్రమలను, బాధలను ఎదుర్కొంటావో your first response must be the prayer like Paul. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు పౌలు వలె ప్రార్థించాలి. Joseph Seraphian, యోసేపు యొక్క
a brother, Joseph Serivan, మరి మరి name. ఒక సహోదరుడు ఉన్నాడు జోసెఫ్ షెర్వాన్ అటువంటి వ్యక్తి. He is the 19th century believer. ఆయన 19వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి. He wrote a wonderful, comforting hymn. ఆయన ఒక ఆదరణకరమైనటువంటి ఒక పల్లవిని రాశాడు, ఒక పాటను రాశాడు In 1857. మరి 1857వ సంవత్సరంలో. We do not know him. ఆయన ఎవరో మనకు తెలియదు. We know his song. ఆయన యొక్క పాట మనకు తెలుసు. His name is Joseph Serivan. ఆయన పేరు జోసెఫ్ సెరివాన్. Do you know what is the song he wrote? మరి ఆయన రాసినటువంటి పాట ఏంటో తెలుసా? What a friend we have in Jesus. మరి వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ అనేటువంటి పాట రాసిన వ్యక్తి. Telugu. తెలుగులో ఆయన మరి ఎంత చక్కటి స్నేహితుని మనం కలిగి ఉన్నాము. All our sins and griefs to bear. మన యొక్క పాపములు దుఃఖములు భరించేటువంటి వ్యక్తి ఆయన. What a privilege to carry everything to God in prayer. మరి ప్రార్థనలో మన యొక్క ప్రతి భారాన్ని మనం మోసుకొని పోగలుగుతాము. So prayer does not always mean that we automatically escape pain or sorrow or suffering. మరి ప్రార్థన అనేటువంటిది మనం వెంటనే మరి మన యొక్క శ్రమ నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి విముక్తి పొందాలనేటువంటి ఉద్దేశం కాదు. Even the prayer of Jesus Christ in the Garden of Gethsemane was vetoed by the Father. God said no. మరి యేసుక్రీస్తు వారు గెత్సెమనెలో తోటలో ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనను కూడా తండ్రి దానికి లేదు అని జవాబు చెప్పాడు. If the suffering is caused due to your follies, మరి ఒకవేళ నువ్వు నీ యొక్క తప్పిదానం వల్ల శ్రమను అనుభవిస్తున్నట్లయితే, and that will bring shame to us. అది మనకు అవమానాన్ని కలిగిస్తుంది. But remember, అయితే జ్ఞాపకం ఉంచుకోండి, suffering in the will of God brings glory to God. అయితే దేవుని చిత్తంలో శ్రమపడుట అనేటువంటిది దేవునికి మహిమను కలుగజేస్తుంది. And that suffering will increase our faith in God. ఆ యొక్క శ్రమ దేవుని యందు మన విశ్వాసమును పెంచుతుంది. We will be made recipients of His abundant and all sufficient grace. మనం ఆయన యొక్క మరి సమృద్ధి అయినటువంటి కృపను మనం పొందుకునే వారంగా ఉంటాం. His all sufficient grace will take us through the darkest nights with a smile. ఆయన యొక్క చాలినంతటి కృప మనం అంధకారం చీకటి దినాల్లో మనం ఎంతగానో సంతోషంతో ఎదుర్కొంటట్లుగా చేస్తుంది. And the grace will sustain us when all else has failed. మరి ఆ యొక్క కృప అనేటువంటిది అందరూ తప్పిపోయినప్పుడు ఆ యొక్క కృప మనల్ని నిలబెడుతుంది. This all sufficient grace turned the crosses into crowns. మరి ఈ యొక్క చాలినటువంటి కృప ఈ యొక్క శిలువలన్నిటిని కూడా కిరీటాలుగా మారుస్తుంది. Ultimately Paul changed his attitude concerning the thorn. చివరికి పౌలు ఈ యొక్క ముళ్ళు విషయంలో తన వైఖరిని మార్చుకున్నాడు. He no longer looked upon it as a curse. ఆయన దాన్ని ఒక శాపంగా చూడట్లేదు ఇంకేమాత్రం. But he began to see it as a blessing. ఆయన దాన్ని ఒక ఆశీర్వాదంగా చూడడం ఆరంభించాడు. He praised God for it. ఆయన దాని నిమిత్తమై ప్రభువును ఆరాధించడం మొదలు పెట్టాడు. See his words. చూడండి ఆయన మాటలు. Most gladly therefore will I rather glory in my infirmities. కాబట్టి విశేషంగా నా బలహీనతలేందే బహుగా సంతోషంగా అతిశయపడుదును. Oh, what a testimony. చూడండి ఎంత గొప్ప చక్కటి సాక్ష్యం. Psalmist also expressed the same in Psalm 119. మరి కీర్తనకారుడు కూడా అదే మాటను 119వ కీర్తనలో తను వ్యక్తీకరిస్తాడు. In Psalm 119 119వ కీర్తన and verse 67 67వ వచనము and verse 71 also. 71వ వచనం కూడా. Before I was afflicted I went astray, but now have I kept thy word. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి It నడుచుకొనుచున్నాను. is good for me that I have been afflicted, that I might learn thy statutes. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఎనుట నాకు మేలాయను. So God permitted affliction. If it is God permitted, it is often the time of greatest spiritual growth. కాబట్టి ఎప్పుడైతే దేవుడే మన జీవితంలో మరి బాధలు అనుమతించినట్లయితే అవి మనకు ఎంతగానో మరి ఉన్నత స్థితిని కలిగజేసేటువంటి అనుభవాలు, growth. ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నతిని కలిగజేస్తాయి. In the storm, the roots are forced to go deep. మరి తుఫాను సమయంలో ఆ యొక్క వేలంటువంటిది లోతుగా చొచ్చుకొని వెళ్తాయి. Affliction develops deep relationship with God. బాధ దుఃఖమైనటువంటిది దేవునితో చక్కటి ఎంతో బలమైనటువంటి సంబంధాన్ని నెలకొల్పుతుంది. The saying, there is a saying in English, మరి ఇంగ్లీష్ భాషలో ఒక సామెత ఉంది, maybe from the life of Paul, మరి పౌలు యొక్క జీవితం నుంచి తీసుకుని ఉండవచ్చు. no pain, no gain. మరి ఏ బాధ కష్టం లేకపోతే ఎటువంటి లాభం ఉండదు. That is true in our spiritual lives also. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఇదే సత్యము. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, today by abiding in the will of God, are you suffering? మరి ఈ దినాన దేవుని చిత్తంలో ఉన్న కారణాన్ని బట్టి నువ్వు శ్రమ పడుతున్నావా? Remember, this suffering is allowed by God for His glory and for your spiritual growth. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ యొక్క శ్రమ అనేటువంటిది దేవుని యొక్క మహిమ కొరకు, నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు అనుమతించబడింది. Gladly bear it. సంతోషంగా దాన్ని భరించు. It is not bearing.
అది సహించడం మాత్రం కాదు, gladly bearing. సంతోషంగా భరించాలి. Satan will be put to shame shortly. మరి సాతానుడు ఎంతో శీఘ్రంగా అవమానపరచబడతాడు. Cross which is buffeting you today నిన్ను నలగొడుతున్నటువంటి ఈ యొక్క సిలువ will be turned as your eternal crown in future. మరి భవిష్యత్తులో నీ యొక్క నిత్య కిరీటానికి కారణమవుతుంది. May God help you to have the right understanding of the sufferings you are going through. కాబట్టి నువ్వు వెళ్తున్నటువంటి యొక్క శ్రమల గురించినటువంటి సరైనటువంటి అవగాహన మనం కలిగి ఉన్నట్లుగా మన దేవుడు సహాయపడును గాక. I will give you an assignment today. మీకు ఇది నేను ఒక పనిని కల్పిస్తున్నాను. Today the whole day. ఈ దినమంతట్లో Praise God for the sufferings and pain you are going through. నువ్వు వెళ్తున్నటువంటి శ్రమను గురించి, బాధను గురించి దేవుని స్తుతించు. Lord, I thank you. ప్రభువా, నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. You thought, oh Lord, that I can bear these sufferings and in turn I will thank you. ప్రభువా, నేను ఈ బాధలు భరించగలను అనేటువంటి విషయంలో నువ్వు నన్ను నమ్మినందుకు నేను స్తుతిస్తున్నానని చెప్పు. Oh, you are having the confidence on me. ప్రభువా, నా మీద నీకు అటువంటి ధైర్యం, నమ్మకం ఉంది ప్రభువా. You have not given to other people these sufferings ఈ యొక్క శ్రమలు వేరే వాళ్ళకి అనుమతించలేదు because you know that they cannot bear them నీకు తెలుసు వారు మరి అనుభవించలేరని. and they will complain. అందుకే వారు ఫిర్యాదు చేస్తారని తెలుసు. You are having confidence on me. అయితే నా మీద మీకు అటువంటి నమ్మకం ఉంది. And that's why you have given these sufferings to me. అందుకే నాకు ఈ జీవితంలో మరి ఈ యొక్క శ్రమలు మీరు అనుమతించారు. Be glad. దాన్ని బట్టి సంతోషించు. Praise the Lord. దేవుని స్తుతించు. Satan will be put to shame. సాతానుడు అవమానపరచబడతాడు. Satan may be thinking I am buffeting this man. మరి సాతానుడు అనుకుంటాడు కదా, ఈ వ్యక్తిని నేను నలగొడుతున్నానని. And through these buffetings God is getting glory means Satan will be put to shame. మరి ఈ యొక్క నలగొట్టుట ద్వారా దేవునికి మహిమ వస్తుందంటే సాతానుకు అవమానం కలుగుతుంది. Throughout this day. కాబట్టి ఈ దినమంతటిలో Take time. సమయం తీసుకో. Lord, ప్రభువా, thank you for this suffering. ఈ యొక్క శ్రమలను బట్టి మీకు వందనాలు. Let it be any kind of suffering. మరి ఎటువంటి శ్రమలైనప్పటికీ కూడా May God help you. ప్రభువు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, even through sufferings we can rejoice. ప్రభా, శ్రమల యందు కూడా మేము What సంతోషించవచ్చు. a life of a child of God. దేవుని యొక్క బిడ్డ జీవితం ఎంత గొప్ప జీవితం Oh ప్రభువా. Lord, all things, oh Lord, we can bring you to in prayer because what a friend we have in Jesus. క్రీస్తు మాకెంతో గొప్ప స్నేహితుడు కాబట్టి మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని మీ దగ్గరికి మేము తీసుకొని రాగలము. Oh Lord, thank thee for the life of Apostle Paul. ప్రభు, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని బట్టి వందనాలు. Oh, he started glorifying, oh Lord, in those sufferings and started glorifying God. మరి ఆ శ్రమల్లో తను సంతోషించడం, అతిశయించడం ఆరంభించాడు. అంత మాత్రం కాకుండా దేవుణ్ణి మహిమపరచడం ఆయన ఆరంభించాడు. Give us that mind. ప్రభు, అటువంటి మనసును మాకు కూడా ఇవ్వండి. How many times we complained, oh Lord. ప్రభు, ఎన్నిసార్లు మేము ఫిర్యాదు చేసాం ప్రభు. We are feeling sorry for that. ప్రభు, దాన్ని బట్టి మేము We చింతిస్తున్నాం. confess our failure. ప్రభు, మా పతనాలను ఒప్పుకుంటున్నాం. Our life is full of complaints. మా యొక్క జీవితం అంతా కూడా ఎన్నో ఫిర్యాదుల చేత నింపబడి ఉంది. But oh Lord, turn our life a life of praise. అయితే ప్రభు, మా యొక్క జీవితాలను స్తుతి జీవితాలుగా మార్చండి. A life of worshiping the Lord. ఆరాధించేటువంటి జీవితాలుగా మార్చండి. Help us to be joyful in all situations of our life because you are our loving Father. Without your permission, nothing will happen to us. మరి మీ మా పరలోకపు తండ్రివి, మీ అనుమతి లేకుండా మా జీవితంలో ఏది సంభవించదు కాబట్టి మా ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మల్ని మేము మహిమపరిచేవారుగా మమ్మల్ని చేయండి. Help our dear ones to take time today and worship you for the sufferings they are going through. మా ప్రియులు ఈ దినాన సమయం తీసుకొని వారు వెళ్తున్నటువంటి శ్రమలను బట్టి దేవుణ్ణి మహిమపరచడానికి, ఆరాధించడానికి సహాయం చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.